ప్రార్థన. మహోన్నతమైన దేవ, సర్వోన్నతమైన తండ్రి, నీకు వందనములు ప్రభువా. నీ చెంతకు వచ్చే వారిని నీవు ఎంత మాత్రము త్రోసివేసే దేవుడు కావు ప్రభువా. అందును బట్టి వందనములు తండ్రి. మరొక రోజును మా అందరి జీవితంలో మీరు ఇచ్చి ఈ ఉదయకాలపు సమయంలో మీకు ప్రార్థించుకోవడానికి ఇచ్చిన మహాకృపను బట్టి, ధన్యతను బట్టి వందనములు ప్రభువా. నీవు ఎంతటి పాపినైనా క్షమించి హత్తుకుని ఆలోచన చెప్పే నిజమైన దేవుడు నీవే ప్రభువా. మరెన్నడూ ఆ పాపమునకు విడిచిపెట్టకుండా మమ్మల్ని నడిపించే దేవుడు మీరే తండ్రి. ఈ యొక్క ప్రార్థనలో ఎందరైతే ఏకీభవించి వారి చేసిన తప్పిదములను తండ్రి తలంచుకొని మీ చెంత పశ్చాత్తాపడుచున్నారు, మీ క్షమాపణను కోరుచున్నారు ప్రభువా. పరిపూర్ణంగా వారిని క్షమించి మీ చిత్తంలో వారిని నడిపించు ప్రభువా. వారి ఆలోచన యావత్తును సఫలపరచు తండ్రి. నీవు నిజమైన దేవుడో ప్రభువా. నిన్ను నమ్మిన వారిని ఎన్నడూ నీవు చేయి విడిచే దేవుడో కావు ప్రభువా. అందరిని బట్టి వందనములు తండ్రి. ఈ రోజులో ఎందరైతే ప్రార్థించుకొని వారి పనులను ప్రారంభించబోచున్నారో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకో ప్రభువా. మీ చిత్తంలో వారిని నడిపించు ప్రభువా. ఎందరైతే ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నారో, ఎగ్జామ్స్ రాయబోచున్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి మీరు ఆలోచన చెప్పు ప్రభువా. ఎందరైతే హాస్పిటల్ల మధ్య ఉండి కన్నీరు విడుచుచున్నారు, కలత చెందుచున్నారో ప్రభువా, వారి కలతనంతటినీ తీసివేసి వారికి పరిపూర్ణమైన స్వస్థతను కలగజేయ తండ్రి. ఎందరైతే రాకపోకలందు ఉన్నారో వారికి మీ తోడు, మీ కృప, ధన్యతను దయచే ప్రభువా. ఎందరైతే వృద్ధాప్యంలో ఉన్నారో ప్రభువా, నుదిమి వచ్చి వరకు ఎత్తుకొని ముద్దాడు వాడు నీవే తండ్రి. అటు రీతిగా వారిని నీవు హత్తుకొని నడిపిస్తారని, ఈ ప్రార్థన అంతటినీ నీవు సఫలపరుస్తారని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధమైన నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.